ఈ టమాటో ఫ్రైడ్ రైస్‌ని ఒక్కసారి చేసుకొని తిన్నారంటే, ఈ రెసిపీ చేసిన ప్రతిసారి మీరు నన్ను ఖచ్చితంగా తలుచుకుంటారండి. నమస్తే అందరికీ. నేను మీ మిడిల్ క్లాస్ అమ్మాయి. బాండీ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, మీ దగ్గర ఉంటే షాజీరా కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. తర్వాత దానిలో కొన్ని నిలువుగా చీరిన పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోండి. ఈ మిర్చి కొద్దిగా వేగుతుంది గదా! అప్పుడు దానిలో ఒక స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇప్పుడు ఈ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలున్నాయి కదా! అవి కూడా వేసేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలపాలనమాట. ఈలోపు ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగుతాయి కదా! చిన్న చిన్న టమాటా ముక్కలు తరుక్కున్నవి కూడా దానిలో వేసేసుకోవడమే. చిన్న ముక్కలైతే రుచి బాగా పడుతుంది అన్నానికి. కొద్దిగా పసుపు, ఉప్పు కూడా. జస్ట్ ఈ ముక్కలకి సరిపడా ఉప్పేసుకుంటే చాలు. కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవడమే. ఇది ఉడికేలోపు కాస్త రైతా చేసుకుందాం. నీళ్లు కలపకుండా చిలికిన పెరుగులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటోలు, అలానే కాస్త ఉల్లిపాయలు ఈ 3 వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలనమాట. దానిపైనే కాస్తంత సాల్ట్ ఏసుకొని బాగా కలుపుకోవడమే. అంతే. మూత పెట్టుకొని కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే బావుంటుంది చల్ల చల్లగా తినడానికి. ఈలోపు టమాటా ముక్కలు వేగాయేమో చూసుకుందాము. కొద్దిగా నీరొచ్చి ఉంది కదా! ఈ నీళ్ళన్నీ ఎవాపరేట్ అయిపోయే వరకు మూత తీసి ఉంచాలనమాట. ఇలా నూనె కాస్త పైకి తేలే వరకు ఉంటే మంచి రుచొస్తుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా, కారం అన్నీ కూడా వేసి బాగా ముక్కలకి పట్టేలా కలిపేసుకోవాలి. అన్నానికి కూడా సరిపడా ఉప్పేసేసి ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని కూడా దీనిలో కలిపేసుకోవడమే. కొద్దిగా చల్లారాలి అన్నం. వేడిగా ఉండే అన్నం పెడితే ముద్దయిపోతుందనమాట. అన్నం వండుకునేటప్పుడు దానిలో కొద్దిగా ఒక నూనె చుక్కేస్తే పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమం కూడా పైనుంచి కింద వరకు బాగా కలుపుకోవాలనమాట. మొత్తం అంతా పట్టేలాగా. పైన కాస్త కొత్తిమీర చల్లుకుంటే రెడీ. ఎలా ఉందో మీరు కూడా చేసుకొని తిని నాకు చెప్పాలి.